జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రేలాపనలు చేస్తున్నారు. ఆయన అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు అంటున్నప్పుడు స్పెసిఫిక్గా ఏంటి అనేది చెప్పగలిగి ఉండాలి. ఊరికే జనరల్ కామెంట్ చేయడం, బురద చల్లడం, పారిపోవడం అనేది ఒక నికార్సైన రాజకీయ నాటి లక్షణం కాదు. సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు ఒక్కటి చెప్పమనండి. ఆయన 2000 నుంచి 3000 చేస్తాను పెన్షన్ అన్నాడు. మీరు దానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో ఒకసారి సమాధానం చెప్పండి. అదే కూటమి ప్రభుత్వం 3 నుంచి 4000 చేస్తామని చెప్పింది. మొదటి నెలలోనే ఇచ్చిందా లేదా? పాత బకాయిలు కూడా చెల్లించి ఇచ్చిందా లేదా? దానికి సమాధానం చెప్పండి. రెండోది, మీరు రైతు భరోసా పెట్టి 12,000 నేను ఇస్తా అన్నారు. తను సొంతంగా ఇస్తానని పదే చెప్పారు. తర్వాత మడమ తిప్పి లేదు కేంద్రంతో కలిపి నేను ఇస్తాను, 2 కలిపి 13,500, 1,000 ఎక్కువ ఇచ్చారని ఒక వితండవాదం చేశారు. అదే ఇక్కడ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రం కలిపి 20,000 ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే గతంలో చూడొచ్చు వెళ్ళి. ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి కేంద్రం నుంచి 6,000, రాష్ట్రం నుంచి 14,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇస్తున్నాం. అది ఆయనకి మనస్కరించట్లేదు. ప్రతి సంవత్సరం 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి పాపం 5,000 జీతం అని చెప్పి వాళ్ళతో గాడిద చాకరీ చేయించుకొని, ఊడిగం చేయించుకొని, తర్వాత 2023లో తను ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడే వారి కాంట్రాక్ట్ను కొనసాగించకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఇక్కడ పరిస్థితి ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి 5.5 లక్షల మందికి ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో కలిగితే యువత అంతా సంతోషంగా ఉంటే దాన్ని జీర్ణించుకోలేకున్నారు. నేను పరిశ్రమలు తెస్తా, పెట్టుబడులు తెస్తానని చెప్పి ఒక్క చెప్పుకోదగ్గ పరిశ్రమ లేకుండా ఉన్న వాటిని తరిమేసి ఆ లిస్టు చెప్పాలంటే చేంతాడంటుంది. అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన సంస్థలు కూడా ఇబ్బంది పెట్టి, కియాలాంటి సంస్థలను ఇబ్బంది పెట్టి రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిచ్చేలాగా చేసి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి జరగకుండా ఆ రకంగా అడ్డుకున్నారు. ఇవాళ 1 సంవత్సరం కాలంలోనే దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి ఎంఓయూలు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే దాదాపు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక్క గ్రీన్ హైడ్రోజన్లోనే 1,85,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ రాష్ట్రంలో వచ్చాయి. BPSCL నుంచి ఒక 9,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే ఈ రాష్ట్రానికి వచ్చాయి. ప్రైవేట్ దగ్గర నుంచి దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రంలోకి వస్తున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది నచ్చడం లేదా? పెట్టుబడులు రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? అందుకేనా మీరు మిగతా సంస్థలకు కూడా ఈ రాష్ట్రంలో అధికారం పోతుంది, జమిలీ ఎన్నికలు వస్తాయి, మేము వచ్చేస్తాం, మిమ్మల్ని తరిమేస్తామని భయపెడుతూ ఈమెయిల్ పంపడం దానికే కారణమా? అంటే ఈ రాష్ట్రంలో చదువుకోకూడదా? చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అసలు కలగకూడదా? ఉద్యోగాల అవకాశాలు రాకూడదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తున్నారేమో మరి నాకు తెలియదు. దాని కారణంగా ఆయన ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి చర్చ కూర్చోమనండి, ఈ విషయం మీద మీరు చెప్పండి, ఈ విషయం మీద ఇది ఈ తప్పిదం జరిగింది ఈ రాష్ట్రంలో అని చెప్పానండి. ఇక పోలీసు వ్యవస్థ ఆయన మాట్లాడుతున్నది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్ని తప్పులు చేసిన వాళ్ళు, రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు, పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిన వాళ్ళు, మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు, ఇవాళ అనేక వేల మంది కాలేయ వ్యాధులతో కానీ, వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ, లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అవ్వడానికి కారణం ఎవరు? మీ మద్యం కాదా? ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ? మీ డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేటు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునే నిజం కదా? ఇవాళ 1 కోటి కూడా బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు, డబ్బులు లెక్కిస్తూ, కోట్ల డబ్బులు లెక్కిస్తూ. ఎక్కడున్నాడో ఎప్పుడు చూసా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు, మీ అనుచరుడు కాదా? ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరల్చడం. ఒకటి, ప్రజల అభివృద్ధిపై నుంచి, సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలా? రెండోది, వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలా? మూడోది, ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పోలీసు వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు. పోలీసు వ్యవస్థని ఇష్టారాజ్యంగా వాడుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి
ఏ కేసుల్లో ఏ మాత్రం ఫసలేకపోయినా కూడా అనేక మందిని అరెస్ట్ చేసి మీ ఒక పైశాచికానందాన్ని పొంది మీ సొంత పార్టీ ఎంపీని బంధించి హింసించి కొట్టి దాని వీడియోలలో చూసి ఒక ఆనందాన్ని పొంది ఇవాళ మాట్లాడుతున్నారంటే ప్రజలు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి ఆయన ఏదైనా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే రమ్మనండి, బహిరంగ చర్చ మీద. అదే సాక్షి ఛానల్, వాళ్ళ సొంత ఛానల్, రోత ఛానల్, రోత పత్రికలు పెట్టమనండి, దాంట్లో చర్చిద్దాం. మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉంటే చెప్పండి, దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది. అంతేగాని దాడి చేస్తాం, విమర్శలు చేస్తాం, పారిపోతామంటే అది ఒక రాజకీయ నాయకుడే లక్షణం కాదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.